చింతామణి అనే క్యారెక్టరు, బిలవమంగళుడు అనే క్యారెక్టర్లు వస్తారు. చింతామణి నాటకం తెలుసు, బట్ అంటే అదొక బూతు నాటకం కదా, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధమైనటువంటి. అవును, దాన్ని బ్యాన్ చేయాలి అనేసి బ్యాన్ చేశారు ఆల్రెడీ ఆంధ్రాలో. అవును. ఈ చింతామణి ఎవరైతే ఉన్నారో ఆ చింతామణికి బిలవమంగళుడికి కూడా శ్రీపాద వల్లుడు మోక్షం ఇచ్చినట్టు రాశాడు. సో అంటే 13వ శతాబ్దంలో ఉన్నటువంటి శ్రీపాద వల్లభుడు శంకరభట్టి గారి యొక్క సాక్షిగా 20వ శతాబ్దంలో కాళ్ళకూరి నారాయణరావు అనేటటువంటి కవి రచయిత రాసినటువంటి ఫిక్షన్ క్యారెక్టర్లు, అది ఆ కల్పిత పాత్రలు రెండింటికి కూడా శ్రీపాద వల్లభుడు మోక్షం ఇచ్చాడు. ఇది ఎలా సాధ్యం? అది ఉందా ఇందులో? దాంట్లో ఉంది, మీ చరితామృతంలో ఉంది. అసలు ఇవన్నీ చదువుతున్నారు, ఆల్రెడీ నిజంగానే చదువుతున్నారా? ఇదంతా చదువుతున్నారు. అందుకే ఆ చదివేటటువంటి వాళ్ళందరూ కూడా కనువిప్పు కలగాలనే యాక్చువల్గా మేము ఇదంతా చేస్తున్నాం. ఇది కూడా కాదండి, ఆ జస్ట్ ఈ బిలవమంగళుడు చింతామణికి శ్రీపాద వల్లుడు మోక్షం ఇవ్వడానికి ముందు ఇంకొక అద్భుతం ఉంటుంది. అదేంటంటే పిఠాపురం మహారాజా గారి సంతతికి సంబంధించిన రాజుగారు ఒక ఆయనకి, ఈ శంకరభట్టుకి, మిగతా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి శ్రీపాద వల్లభుడు ఆ మహత్యం చూపించడానికి చిత్రమైన కార్యాలు చేసేటట్టుండే. ఆ చిత్రమైన కార్యక్రమాలు చేసినటువంటి ఊరి పేరే చిత్రాడ. అంటే పిఠాపురానికి 1 కిలోమీటర్ ముందు వస్తుంది. ఆ చిత్రాడలో జరిగినటువంటి చిత్రమైన కార్యక్రమం ఏంటంటే, వీళ్ళు అక్కడ తిరుగుతుంటే కొంతమంది ఎవరు అక్కడ ఉండేటటువంటి కోయ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది వస్తారు. వస్తే ఇప్పుడు వీరికి యాక్చువల్గా ఎప్పుడు కూడా ఆయన నరసింహ అవతారం కనబడుతూ ఉంటుంది అని చెప్తారు. చెప్తే ఏంటంటే వీళ్ళకి నరసింహ అవతారం కనబడడం ఏంటండి అంటాడు. అనగానే శ్రీపాద వల్లభుడు చిరునవ్వు నవ్వి, అయితే మీకు నిరూపిస్తాను అండి, ఆ చెంచుల్లో రమ్మంటారు. రమ్మంటే వాళ్ళందరూ వస్తారు. వచ్చాక మీకు నరసింహ అవతారం గురించి తెలుసా మీకు అని అడిగారు. మాకెందుకు తెలియదండి, మా వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు, ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడే తెంగరోళ్ళ, ఇదే వర్డ్ ఇంచుమించుగా, లేదా యాజ్ ఇట్ ఈజ్ ఇదే వర్డ్ ఉపయోగించలేదు, తెంగరోడిలాగే ఎక్కడే తిరుగుతూ ఉంటాడు, మొండెవంత మనిషిలో ఉంటుంది, తలకాయ సింహంలో ఉంటుంది, ఆడే కదా అని వాళ్ళు అన్నారట. అయితే మీరు వెళ్ళి అతన్ని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు శ్రీపాద వల్లభుడు. వీళ్ళు వెళ్ళి పెడరెక్కలు విరిచి యాజ్ ఇట్ ఈజ్ ఇదే లాంగ్వేజ్, ఇదే నరసింహ అవతారాన్ని, అంటే ఎక్కడో కృతయుగము ఆ టైంలో నరసింహ అవతారాన్ని రెక్కలు విరిచి చేతులు కట్టి తీసుకొచ్చి పాడేశారట చెంచులక్ష్మిని శ్రీపాద వల్లభుడు కాళ్ళ దగ్గర. అప్పుడు ఆయన వచ్చి, నీవేనా ప్రహ్లాదుని రక్షించింది, హిరణ్యకశిపుడిని సంహరించి అనగానే ఆయన ముమ్మార్లు అవును 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 అని పలికారట. అది చూసినటువంటి వీళ్ళందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు. ఇదండి, అంటే అనకూడదు రాత్రి మరి ఆయన ఏం చేసి రాశారో తెలియదు కానీ అందులో భారతీయుడు సినిమా కూడా దాంట్లో ఉంటుంది. మర్మకళ మొత్తం రాశాడు. వాట్ నాట్